ఈ యొక్క సమావేశం కరీంనగర్లో జరగబోయే సమావేశానికి బహిరంగ సభకు కథనపేరి బీసీ కథనపేరిని నామకరణం చేయడం జరిగింది. మేము ఈ బీసీ కథనపేరి ద్వారా సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం. ఒకటి, ఆగస్టు 5, ఆగస్టు 6, ఆగస్టు 7లో 3 రోజులు మీరు ధర్నా చేశారు. ఏం సాధించిర్రో ప్రజలకు చెప్పాలి. 8వ తారీఖు మళ్ళా హైదరాబాద్లో చేరింది అందరూ కలిసి. 5, 6, 7 తారీఖులో మీరు ఏం సాధించిర్రో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి, వెనుకబడిన కులాలకు చెప్పాలి. మీరు నిజంగానే ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారా? అడిగారా? పోనీ అడిగితే ఆ అపాయింట్మెంట్ ఎవరి ద్వారా అడిగినోడంగా బహిర్గతం చేయండి. పోనీ ప్రెసిడెంట్ని కలవట్లేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రెసిడెంట్ని కలుస్తామని చెప్పి అపాయింట్మెంట్ కోరినరా? అది కూడా బూటకం. ఈరోజు రాహుల్ గాంధీతో పాటు 100 మంది ఎంపీలు అడిగితే ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడా? ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ రాకపోయే, సోనియా గాంధీ రాకపోయే, ఖర్గే రాకపోయే, నీ 100 మంది ఎంపీలో ఒక్క ఎంపీ రాకపోయే. ఇక నీది ఎక్కడుంది చిత్తశుద్ధి నీకు? 14వ తారీఖు మేము కథనపేరి పెడుతున్నాం. దాంట్లో ముఖ్యంగా 11వ తారీఖు 12వ తారీఖు కూడా పార్లమెంట్ నడుస్తుంది. వాళ్ళ ఈ 11వ తారీఖు 12వ తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంటు స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశతో వెయిట్ చేస్తున్నాం మేము. పోనీ కనీసం 0 అవర్ని తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం మేము. 100 మంది ఎంపీలు ఉన్నారు, 40% రిజర్వ్ గురించి మైక్ అడగరు, క్వశ్చన్ రేజ్ చేయరు. 100 మంది ఎంపీలు పోడియం దగ్గరకు పోయి స్టాల్ చేసే అవకాశం కూడా రాలేదు ఇంతవరకు. చేయలేదు అంటే మీరు కేవలం మొక్కుబడిగా మోసం చేసేందుకు నిదర్శనం. ఆ రోజు 2 ఎంపీలు తెలంగాణ కోసము పోడియం కాడ పోయి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది. 2 ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు 2 ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది. 20-25 నిమిషాలు స్టాల్ చేసిర్రు. మరి మీ 100 మంది ఎంపీలు ఈ బీసీల కోసము ఒక్క సెకండ్ కూడా స్టాల్ చేసే అవకాశం లేదా? అంటే ఈ మోసం, బూటకం. 5, 6, 7 తారీఖు అనేది బూటకం. ఈరోజు స్టాల్ చేసిన బూటకం. నేను ఒక్కటే చెప్తున్నాను మీరు సూటిగా, మమ్మల్ని మోసం చేస్తే తప్పక తిరుగుబాటు చేస్తాం, 100% తిరుగుబాటు చేస్తాం. మా జాతులను అవమానం చేస్తే తప్పగా మేమే తిరుగుబాటు చేస్తాం మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద. అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదైతే 42% ఇస్తా అని చెప్పి మొత్తం గంపగుతా మా ఓట్లను వేసుకొని నువ్వు గడ్డెనెక్కినవో, నువ్వు ఈ అంశాన్ని వదిలినా నిన్ను మేము వదలం. ఈ బీసీల 42% అంశాన్ని మీరు వదిలిపెట్టినా మేము మాత్రం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్టి బస్సులో సాధించుకునేదాకా కథనపేరి పిలుపుతోటి నీ ఎంబడే పడతాం. కాబట్టి మమ్మల్ని మోసం చేయకండి. డెఫినెట్గా మా 42% మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చిండ్రో అది ఇమ్మీడియట్ ఇవ్వండి. దాంతోపాటు ప్రధానంగా మా డిమాండ్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జీహెచ్ఎంసీ మేయర్గా ఓసీగా ఉండడంగా 2 సార్లు కూడా బీసీకి అవకాశం ఇచ్చిండ్రు. రాబోయే ఎన్నికలలో మేయర్గా బీసీకి అవకాశం ఇవ్వండి. జనరల్ ఇస్తే క్యాబినెట్కి ఈక్వల్గా ఆర్టీసీ చైర్మన్ను 10 సంవత్సరాల్లో 2 సార్లు బీసీకే కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రోజు కూడా రాబోయే కాలంలో ఆర్టీసీ చైర్మన్ లాంటి మంచి ప్రముఖ చైర్మన్ కూడా బీసీలకే కేటాయించండి. ఎందుకంటే మా కేసీఆర్ గారు బీసీలకు ఆత్మగౌరవ భవనాలతో పాటు ఎన్నో అంశాలు కూడా కథనపేరి చెప్తాం. రాజకీయంగా కూడా మాకు అవకాశం కల్పించింది, సామాజికంగాతో పాటు ఆర్థికంగా అవకాశం కల్పించింది. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన పోస్ట్ అవడంగా బీసీలకు కేటాయించండి. మేము కేటాయించినట్టు 18 మంత్రులు ఉన్నారు, 42% 8 మంత్రులు రావాలి, 3 ఉన్నారు, ఇంకా 5 కూడా తప్పక. నీ చేతుల్లో 10 కదా, నీ చేతుల్లో పని 5 మంత్రులంగా డెఫినెట్గా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం. ఏదో ఓట్లు కొల్లగొట్టినాం, జీవో ఇస్తున్నాం, ఆర్డినెన్స్ ఇస్తున్నాం అని పక్కకు వారేసే పరిస్థితి చేయకండి. దాన్ని కోల్డ్ స్టోర్లో పెట్టే ప్రయత్నం చేయకండి. మేము జాగృతంగా ఉన్నాం.
ఎట్టి బస్సులో బీసీ సంఘాలన్నీ కలుపుకుంటాం, నీ వెంబడే 40% రిజర్వేషన్ వచ్చేదాకా నీ వెంబడే ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. తర్వాత 14వ తారీఖు నాడు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశంకు ప్రారంభించుకుంటాం. కేటీ రామారావు గారు వస్తుండ్రు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. ఇక్కడ దయచేసి మా ఉమ్మడి జిల్లా యొక్క ఏ సమావేశం ఉండగా అద్భుతంగా సక్సెస్ కాబట్టి దీని ద్వారా రాష్ట్రం మొత్తం కూడా సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటూ పత్రికా సోదరులు సహకారం చేయాలి. తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం, తప్పక రాండి. ఇది పొలిటికల్ పార్టీ ఇష్యూ అయినా కూడా బీసీలకు ఆత్మగౌరవం సంబంధించిన అంశం కాబట్టి తప్పక సక్సెస్ చేయాలని చేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై తెలంగాణ, జై బీసీ. కూర్చోవాలి. ఒకటి ఫోన్లు బంద్ చేస్తే బెటర్ అమ్మా. ఈ నెల 14వ తేదీన బీసీ గర్జన కథన బేరీకి కలిసి రావాల్సిందిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుండి బీసీ బిడ్డలకు, బీసీ సంఘాలకు మా పార్టీ నాయకులకు, బీసీ ప్రొఫెసర్లకు, మేధావులకు అందరికీ రావాల్సిందిగా మీ అందరి తరపున మా అందరి పక్షాన ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు బీసీ సమాజాన్ని, బీసీ బిడ్డల్ని మోసం చేసి మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తాం, రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి, విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి, బీసీలకు పునరుద్ధరణకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తాం, 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో అలివిగానటువంటి హామీలన్నీ ఇచ్చి మా సమాజాన్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మాసాలైంది. ఈ 20 మాసాలలో బడ్జెటు లేదు, మా బిడ్డల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ప్రతి దాంట్లో మోసం చేయడమే కాకుండా ఆ రోజు హరీబరీగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. 42% రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసినప్పుడు మేము ఆ రోజే నేను, గంగుల కమలాకర్ గారు అసెంబ్లీలో మాట్లాడినాం. ఇది గతంలో ఎన్టీ రామారావు గారు తీర్మానం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేశారు, కేసీఆర్ గారు తీర్మానం చేశారు. ఈ తీర్మానం అయిన తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, మీదంతా డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. కులగణన చేస్తామని చెప్పి ఆ కులగణననే పెద్ద తప్పుల తడక. దానికి డెడికేషన్ కమిషన్ విషయంలో కానీ, లేకపోతే బీసీ కమిషన్ విషయంలో కానీ, లీగల్ ఆస్పెక్ట్లో ఏది చూడకుండా హరీబరీగా తీర్మానం చేసి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. అక్కడి నుంచి రిప్లై లేకముందే మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అంటే బీసీలని మోసపుచ్చాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీర్మానం పోకముందే ఢిల్లీలో ధర్నా చేశారు. మొన్న 5, 6, 7 తేదీన ఢిల్లీలో మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తామని, ప్రధానమంత్రిని కలుస్తామని
జంతర్ మంతర్లో ధర్నా చేస్తామని మరి ఇక్కడికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ పార్టీ నాయకులను అందరినీ తీసుకుపోయి ఆ 3 రోజులు ఏం చేశారో మీరందరూ చూశారు. ఆ 3 రోజులు కూడా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడగలే, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ అడగలే. ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ వస్తుంది. ఒక ముఖ్యమంత్రి, ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పోయినప్పుడు అపాయింట్మెంట్ ఎందుకు ఇయ్యరు? రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారు. అదొక మోసం జరిగింది. ఆ బీసీల మీటింగ్కి వచ్చి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టడానికి, నరేంద్ర మోడీని తిట్టడానికి, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పడానికి ఆ ముఖ్యమంత్రి గారు ఆ స్టేజ్ మీద ప్రయత్నం చేసిండు. మీ మోసపూరితమైనటువంటి హామీలన్నీ ఈ బీసీ సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను మేల్కొల్పడానికే మేము బీసీ కథన బేరి మరి ఇక్కడ కరీంనగర్లో 14వ తేదీన ఆ శంఖారావం పూరించబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మరి రావాల్సిందిగా చెప్పిన వెంటనే వారు కూడా ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. రెండోది, కేసీఆర్ గారు ఏం చేశారు బీసీలకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చాలా అంశాలు చెప్పడానికి ఉన్నాయి. బీసీ గురుకుల పాఠశాలల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల వరకు, బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానివ్వండి, రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు కానివ్వండి, కురవృత్తులను పెంపొందించడానికి చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అట్లా అనేకమైనటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ బీసీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 మాసాల నుంచి తిట్టడానికి టైం తప్ప ప్రజల కోసం టైం లేదు, సమాజం కోసం టైం లేదు, రైతాంగం కోసం టైం లేదు, నిరుద్యోగులైనటువంటి యువకుల కోసం టైం లేదు. కాబట్టి ఇవన్నీ ఎండగట్టడానికి, ప్రజల్ని చైతన్యవంతుడం చేయడానికి మా 13 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మా నాయకత్వం, మా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మరి 14వ తారీఖున కరీంనగర్లో ఈ కథన బేరికి రాబోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బీసీ సమాజం అంతా అవేరే ఉంది. సమాజంలో 185% ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, సింహభాగంలో ఉన్నటువంటి బీసీలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా డిమాండల్లో ఒకటే, మా సమాజం డిమాండల్లో ఒకటే, లోకల్ బాడీ ఎన్నికలు 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎన్నికలకు పోతే మేము ఒప్పుకుంటాం. ఒకవేళ పార్టీల పరంగా ఇస్తాము అని అంటే మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం అని చెప్పి, పార్టీల పరంగా ఇవ్వడానికి మేమేమన్నా బిచ్చపోలవా, బిచ్చమెత్తుకోనికి వచ్చినామా? మాకు చట్టపరంగా కావాలి. చట్టసభల్లో చట్టపరంగా మా రిజర్వేషన్లు రైట్ రాలుగా కావాలని కోరుకునేటువంటి సమాజం. మరి మాకు మా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా మాకు కావాల్సింది విలువలను కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం, సమాజంలో మాకంటూ గుర్తింపు కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో ఒకప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాలలో చదువు తక్కువ ఉండే. కేసీఆర్ గారు పుణ్యమా అంటూ 10 సంవత్సరాలలో మరి బ్రహ్మాండంగా చదువుకొని మా పిల్లలు అవేరే ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం అడిగేటువంటి పరిస్థితుల్లో మరి సమాజం ఉన్నటువంటి సందర్భం. కాబట్టి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. 14వ తారీఖు నాడు జరిగే సభ కోసం, ఏర్పాట్ల కోసం మా ముఖ్య నాయకులను కలుసుకోవడానికి ఈరోజు కరీంనగర్కు రావడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సేమ్ టైం బీసీ సమాజం కూడా మిమ్మల్ని
మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం కూడా తప్పకుండా మీ మోసాలను గమనించి మీకు తగిన బుద్ధి చెప్పడానికి మాట్లాడితే మీరు బీజేపీని ఎందుకు అంటలేరని మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మీరు బీజేపీ గురించి మాట్లాడినరా? బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, మేము చేస్తాం. మీరు ఎట్లా చేస్తారు? ఇది 9th షెడ్యూల్లో పెట్టకుండా అంటే మాది 140 ఏళ్ల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి, మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పి ఇప్పుడేమో నంగనాచి మాటలు చెప్పి మీరు ఎందుకు వస్తలేరని మేము అసెంబ్లీలో చెప్పినాం. యునానిమస్గా మేము ఈ రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తున్నాం, కానీ 42% చట్టసభల ద్వారా రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్కు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. ఆ రోజే మేము యునానిమస్గా సపోర్ట్ చేస్తామన్నాం, చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో చట్టసభల్లో 9th షెడ్యూల్లో పెట్టకుండా పార్లమెంట్లో చట్టం రాకుండా మీరు ఎన్నికలకు పోతే మాత్రం తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టడానికి ఈ సమాజం అంతా సిద్ధంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికి అర్థమైంది ఈ ప్రభుత్వం మోసాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 మాసాలుగా జరుగుతున్నటువంటి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల ప్రతి హామీ మోసమే. ఆడవాళ్లకు 2500 మోసమే, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనే విషయం మోసమే. మీరు చూసిర్రు మహబూబ్ నగర్లో ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారికి ఎంత బలుపు ఉంటే ఒక బట్టలు ఉతికేవానికి నేను ఎమ్మెల్యే చేసిన, ఒక చేపలు పట్టుకునేవాడిని మంత్రి చేసిన అని ఎంత బలం నీకు, ఏ విధమైనటువంటి మరి మీకు రోషము లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తుల గురించి అట్లా మాట్లాడతారా? ఎంత కించపరిచే మాటలు. అంటే చాకలి వాడిని బట్టలు ఉతుక్కునేవాడిని నేను ఎమ్మెల్యే చేసిన అని మాట్లాడు. ఒక మంత్రి చేపలు పట్టుకుంటే నేను మంత్రి చేసిన అని మాట్లాడి అంటే ఎంత బల్పు నీకు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం మేల్కోవడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఇది కరీంనగర్తోనే కాకుండా అన్ని జిల్లాలో కూడా ఈ యొక్క బీసీ కథన పేరుని విస్తరించి తప్పకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు